ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని దండం పెట్టుకున్నాను. ఇంక ఈరోజు ముగ్గైతే ఇలా పెట్టుకొని గడప దగ్గర దీపం పెట్టుకొని తర్వాత ఇంకా పరవన్నం చేశానండి స్వామివారి కోసం. పరవన్నం చేసిన తర్వాత ఇంకా పూజా మందిరంలో అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను. పానకం, పరవన్నం, ఫ్రూట్స్, అలానే మారేడాకులు, తులసాకులతో స్వామివార్లందరికీ అలంకరణ చేసుకొని శివయ్యకి కూడా అభిషేకం చేసుకొని పూజా మందిరంలో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా ఇంట్లో కృష్ణయ్య కూడా ఉన్నారండి. కృష్ణయ్యకి కూడా ఇలా అలంకరణ చేసుకొని కొంచెం పరవన్నం అలానే కొంచెం పానకం పెట్టి స్వామివారికి కూడా దీపం పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టుకున్నాను. ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ పూజ అయితే ఇలా జరిగిందండి. తర్వాత కిందన పీట ఏర్పాటు చేసుకొని స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను. ఒక్కోసారి అయితే ఏమీ ఉండవండి, ఎలా చేసుకోవాలో ఏంటో అనిపిస్తుంది. ఆ టైంకి పూజ చేద్దామని సంకల్పం ఉండాలే కానీ అన్నీ కుదిరిపోతాయండి. నాకైతే అసలు ఎంత బాగా కుదురుతాయో. 7 రకాల పువ్వులు పెట్టుకున్నాను, 7 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు మా వారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. నా కళ్ళుకి ఎంత బాగా కనిపించారో స్వామివారు. మరి మీకు ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.